ఇంకెవరినైనా మర్చిపోయాను నేను? లేదు, అందరికీ మిమ్మల్ని సారీ బ్రదర్, సారీ, ఐఎమ్ రియలీ సారీ. మా అవసరాలు శ్రీనివాస్ గారు, మా చిట్ చాట్ ఒకటి చేసాం సరదాగా. మీకు ఈ పర్టికులర్ సిరీస్లో ఒకవేళ మీది కాకుండా వేరే క్యారెక్టర్స్ ఏది చేస్తారు అని మిమ్మల్ని అడిగితే మీరు ఏ క్యారెక్టర్ చేస్తారు? మిమ్మల్ని అడిగితే మీరు నేను కానిస్టేబుల్ కనకం క్యారెక్టర్ చేస్తాను. అంటే కానిస్టేబుల్ కనకాల అని మార్చేసి శ్రీనివాస్ అవసరాల ఇండియన్ డెస్ కానిస్టేబుల్ కనకాల అని ఉంటే నేను అలా చేద్దాం అనుకుంటున్నారు. మేము చిట్ చాట్లో నన్ను అడిగారు, మీరు ఈ కానిస్టేబుల్ కనకంలో ఒకవేళ మీ క్యారెక్టర్ కాకుండా ఏ క్యారెక్టర్ చేస్తే ఏది చేస్తారని. నేను ఒకటే చెప్పాను, అవసరాలు శ్రీనివాస్ గారి క్యారెక్టర్ చేస్తాను. ఇలాంటివన్నీ చెప్పండి, రేపు రాజీవ్ కనకాల గారు చేసి ఉంటేనే బాగుండేదని రాస్తున్నారు. అలా ఏం ఉండదు, అలా ఏం జరగదు. ఈయన ఎంటర్ అయిన తర్వాత కొత్త, అంటే సిరీస్లో ఆ క్యారెక్టర్ కొత్త డైమెన్షన్ ఇచ్చేసాడు. అసలు నేను అవసరాలు శ్రీనివాస్ గారిని ఈ డైమెన్షన్లో చూస్తానని అనుకోలేదు. ఎందుకంటే ఈయన చాలా మృదు స్వభావి, చిన్న స్మైలు, హలో గుడ్ మార్నింగ్ అలాగే ఉండేవాడు. అసలు అద్భుతంగా పర్ఫామ్ చేశారు. నేను చూసిన కొన్ని సీక్వెన్స్లు అయినా యూ హ్యావ్ పర్ఫార్మ్ రియలీ గ్రేట్, సూపర్ బ్రదర్. థ్యాంక్ యూ అన్నయ్య. అండ్ నాన్నకు ప్రేమతో కలిసి చేసాం. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఏదైనా సీన్ రాజీవ్ కనకాల గారిలో చేస్తే మనం బాగా చేసినట్టే. అంతకన్నా ఇది యూ స్క్రాచ్ మై బ్యాక్, ఐ స్క్రాచ్ బ్యాక్ లాగా ఉంది. లేదు, నేను అక్కడి నుంచి నన్ను స్క్రాచ్ చేయలేదని గుర్తుపట్టుకుని వచ్చాను. కానీ ఇది అప్పుడు కూడా నాకు, అంటే అది మళ్ళీ రాజీవ్ కనకాల గారి నటన గురించి మనం చెప్పుకోక్కర్లేదు. ఐఎమ్ నాట్ స్క్రాచింగ్ హిస్ బ్యాక్. యా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒకటి చేద్దాం మన ఇద్దరం కలిసి. మీరు ఎలాగో రచించగలుగుతారు కాబట్టి, మీరు నితిన్ గారు ఇక్కడే ఉన్నారు, బ్రదర్కి ప్రేమతో అని అలాంటిది ఏదైనా స్క్రిప్ట్ రాయండి, అది మనం ఓకే చేయించుకుందాం. ఓకే,